మనిషి జీవితం ఒక ఆట సమాసమవుతుంది. మరి ఇలాంటి జీవితంలో మనం ఎప్పుడూ కూడా దైవం చెప్పిన విధంగా మనుషులు ఏదైతే జీవిస్తున్నారో అలాంటి జీవితాన్ని మనం ఎప్పుడు కూడా ఆహ్వానించకూడదు. దైవాన్ని స్తుతించుకుంటూ, నామస్మరణ చేసుకుంటూ, నమాజులు చేసుకుంటూ, అనాథులు నిరుపేదలు కూడా ఆహ్వానిస్తూ మనం ఎప్పుడూ కూడా జీవితం గడపాలి. అప్పుడే ఈ జీవితానికి ఒక అర్థం అనేది ఉంటుంది. ఈ స్వర్గనరకాలు ఏదైతే దేవుడు ఇట్టాడో, స్వర్గానికి వెళ్ళేవారు స్వర్గానికి వెళ్ళేవారు మంచి పనులు చేస్తూ ఉండాలి, నరకానికి పోయేవారు మరి ఏదైతే ఈ యొక్క గ్రంథం చెప్పిందో దాన్ని నిరాకరిస్తూ ఉంటారు. మనం ఎప్పుడూ కూడా దైవం చెప్పిన విధంగానే ఉండాలి. దైవం మనకి స్వర్గం కావాలని కోరుకుంటూ ఉండాలి. అలాగే ఇతరులను కూడా స్వర్గానికి తీసుకెళ్తూ ఉండాలి. అప్పుడే ఈ జీవితానికి ఒక అర్థం అనేది ఉంటుంది. చూడండి, మనం పని చేస్తామంటే ఒక కూలి పని కోసం చేస్తాము, ఒక డబ్బు కోసం చేస్తాము. అది ఒకవేళ కూలి లేకపోతే మనం పని చేయాలి. అలాగే స్వర్గం కావాలని కూడా మన జీవితం గడపాలంటే ఖచ్చితంగా మన గ్రంథాలు చదవాలి, ఆచరించాలి.